సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు చూపించేందుకు ప్రజలు ఆధార్, రేషన్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం వంటివి సిద్ధంగా ఉంచుకునేలా గ్రామంలో టామ్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఆదేశించారు. సర్వే నుంచి ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం ఆమె నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో సర్వేను తనిఖీ చేశారు. ముందుగా నిడమనూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నిర్వహిస్తున్న ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేటర్ చంద్రకళతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు సర్వే చేశారని, ఇంకా ఎన్ని ఉన్నాయని, ఆ బ్లాక్లో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ప్రజలు ఇళ్లలో లేనట్లయితే వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చని, అయితే సర్వే నుండి ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మండలంలో సర్వే నెమ్మదిగా నడుస్తుందని, అందువల్ల వేగంగా చెయ్యాలని తహసీల్దార్ కృష్ణాచారి, ఎంపీడీఓ వెంకటేశం, స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేలును ఆదేశించారు. సూపర్వైజర్లు వారి పరిధిలోని గ్రామాల వారీగా అలాగే ఇళ్ల వారీగా జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం వల్లభపురం గ్రామంలో సర్వే తనిఖీ సందర్భంగా ఇప్పటి వరకు అక్కడ తక్కువ ఇళ్ల సర్వే చేయటంపై పంచాయతీ కార్యదర్శి మోహన్ను సర్వేను వేగంగా చెయ్యాలని, అలాగే ఆధార్, రేషన్ కార్డ్, ధరణి పాస్బుక్ వంటివి ప్రజలు సిద్ధంగా ఉంచుకునేలా గ్రామంలో టామ్ వేయించాలని, ఈ విషయాలను ముందు ప్రజలకు తెలియచేస్తే ఎన్యూమరేటర్ వెళ్లే సమయానికి వీటన్నిటినీ సిద్ధంగా ఉంచుకుంటారని ఆదేశించారు. ప్రతి ఎన్యూమరేటర్ ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ఆ తర్వాత అదే మండలం తుమ్మడం గ్రామంలో సర్వేను తనిఖీ చేయగా సూపర్వైజర్ శ్రీనివాస్ పనితీరు సరిగా లేకపోవటం, సర్వే పూర్తి నెమ్మదిగా నడవటం, 3 రోజుల్లో 30 ఇళ్లు చెయ్యలేకపోవటం వంటి కారణాలతో వెంటనే సూపర్వైజర్ను మార్చాలని, అతని రెమ్యునరేషన్ను ఆపివేయాలని స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం రాజన్నగూడెంలో సర్వేను పరిశీలించారు. అక్కడ ఎన్యూమరేటర్ గంగరాజు కుటుంబ యజమానుల నుండి సమాచారం సేకరణలో ఇబ్బంది పడుతున్నారని గమనించి మరోసారి ఎన్యూమరేటర్, సూపర్వైజర్లు సర్వేపై పూర్తి అవగాహన కల్పించాలని తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు.